అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫ్రమ్ ద డైరీ ఆఫ్ ఆన్ ఫ్రాంక్ క్లాస్ 10 యూనిట్ 4కి సంబంధించినటువంటి గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో యాక్టివిటీ కానివ్వండి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. 10వ తరగతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి సిలబస్ యొక్క ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడింది. ఇవి గ్రామర్ అంశాలండి. యూనిట్ వైజ్గా మీకు గ్రామర్ అంశాలు ఉన్నాయి. అట్లానే టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి లైన్ కూడా వివరించబడింది, సమరీ చెప్పబడింది. అట్లానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్పబడ్డాయి. అవన్నీ వీడియోస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 వర్క్ బుక్ సంబంధించిన టాపిక్స్ కూడా డిస్కస్ చేయబడ్డాయి. సప్లిమెంటరీ రీడర్లోని ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవి కూడా చెప్పబడ్డాయి. పేజ్ నెంబర్ 49 గనక మనం గమనించినట్లయితే ఈ 49వ పేజీలో మీరు గమనిస్తే ఇక్కడ డూ యూ కీప్ ఏ డైరీ, మీరు డైరీ రాసేటటువంటి అలవాటు ఉందా? ఈ యాక్టివిటీకి సంబంధించి మీరు ఈ విధమైన పట్టిక అనేది చూస్తారు. పేజ్ నెంబర్ 49లో ఈ విధంగా మీకు కనబడుతుంది. పేజ్ నెంబర్ 49 కనుక మీరు తీసినట్లయితే ఈ పట్టిక మీకు కనబడుతుంది. మీకు డైరీ రాసే అలవాటు ఉందా? ఇక్కడ ఏం చేశారంటే ఏ అండ్ బి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చేసి ఇవన్నీ కూడా రిటర్న్ రికార్డ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని టర్మ్స్ అనమాట. మనం కొన్ని రాస్తూ ఉంటాం. మన పర్సనల్ యూజ్ కానివ్వండి, మనం పనిచేసేటటువంటి పనికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్ అనేది బిలో ఇచ్చారు, అంటే వివరణ అనేది వాటిని మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ మనకి సౌలభ్యం కోసం ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి దాన్ని ఇక్కడ ఏ, బి, సి, డి అని గనక ఈ విధంగా రాసుకుంటే మనం ఈజీగా ఉంటుంది చెప్పుకోవడానికి. ఇప్పుడు జర్నల్ అనేది జనరల్గా అండి జర్నీకి సంబంధించినటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో, మనం ఏ బస్సు అందుకోవాలి, ఏ టయానికి ఏ బస్సు అందుకున్నాం, ఎక్కడ దిగాము, ఎక్కడ స్టే అవ్వడానికి ఎంత టైం అనేది జర్నీ జరిగింది, ఆ టైము అన్ని వరుసగా టైము ఇట్లాంటివి వేసుకుంటూ వెళ్తే జర్నల్కి సంబంధించింది. ఇక్కడ మీకు జర్నల్కి సంబంధించి చూస్తే ఏ ఫుల్ రికార్డ్ ఆఫ్ జర్నీ, ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ యాన్ ఈవెంట్ రిటర్న్ ఎవ్రీడే. ఈ విధంగా జర్నీకి సంబంధించినది ఏదైతే ఉందో అది జర్నల్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం జర్నల్కి సంబంధించి బి అనేది రాయడం అయితే జరుగుతుంది. తర్వాత డైరీ ఏంటి అంటే దైనందిని అంటారు తెలుగులో. అంటే ప్రతిరోజు రాసేటటువంటిది. సాయంకాలమో నైటో మనం నిద్రపోయే ముందు ఏం చేస్తామంటే ఇది రాయడం జరుగుతుంది. ఏ బుక్ విత్ సపరేట్ పేజ్ ఫర్ ఈచ్ డే ఇన్ విచ్ యూ రైట్ డౌన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద డే. ప్రతిరోజు ఏముంటుంది, ఒక పేజ్ ఉంటుంది, సపరేట్ పేజ్ ఉంటుంది, డేట్ ఉంటుంది. అట్లా ఉండేది ఏంటంటే డైరీలో మాత్రమే ఆ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత లాగ్ వస్తే ఏంటంటే జనరల్గా మనకి అఫీషియల్ యూజ్ అన్నమాట. ఇది మనం ఏదైనా వర్క్ మీద వెళ్తాం, లాగ్ ఒకటి మెయింటైన్ చేస్తాం. అంటే ఏం చేస్తామంటే టైం అనేది ఏ టయానికి ఏది అంటే ఎలా ఉంటుందంటే ఇది ఈ టయానికి ఇది చేయాలి, ఈ టయానికి ఇది, ఈ టయానికి ఇది అనేసి ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తాం. అది పర్టికులర్గా మనం చెప్పాలంటే మన వర్క్ ఏదైతే ఉందో ఆఫీస్ యూజ్కి ఈ లాగ్ అనేది ఉపయోగపడుతుంది. అదిగోండి ఈ విధంగా ఉంటుంది. 10:30కి ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్కి. 1ంటికి ఏంటంటే చైర్మన్ గారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి 5:45కి ఎయిర్పోర్ట్ దగ్గర రావాలి, అట్లా 9:30కి డిన్నర్ ఎట్ హోమ్. ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆఫీస్ పర్పస్ మీద ఏదైతే డైరెక్టర్ని కలవడం, చైర్మన్తో లంచ్ చేయడం, ఈ విధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాగ్ కిందికి వస్తాయి అన్నమాట. కాబట్టి ఏ రిటర్న్ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ విత్ టైమ్స్ అండ్ డేట్స్ యూజువల్లీ అఫీషియల్. వాటిని ఏంటంటే ఇదనమాట. ఫస్ట్ వచ్చేసి బి, తర్వాత ఏ, తర్వాత డి. మెమరీ వచ్చేసి ఏంటంటే జ్ఞాపకం అనే తెలుగులో అర్థం. ఏ రికార్డ్ ఆఫ్ పర్సన్స్ ఓన్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ యూజువల్లీ ఏ ఫేమస్ పర్సన్.
ఎవరైనా ఫేమస్ పర్సన్ తాను అనుకున్నటువంటి తన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో తాను స్పెసిఫిక్ సిచ్యువేషన్కి ఏ విధంగా తన మనసులో అనుకుంటాడో అది ఏదైతే ఉంటుందో దాన్ని మెమొరీ అంటారు. BADC ఈ విధంగా మనం చూడొచ్చు. హియర్ ఆర్ సమ్ ఎంట్రీస్ ఫ్రమ్ పర్సనల్ రికార్డ్స్. యూజ్ ద డెఫినేషన్స్ అబౌట్ డిసైడ్ టు విచ్ ఆఫ్ ది ఎంట్రీస్ మైట్ బీ ఫ్రమ్ ఏ డైరీ, జర్నల్, లాగ్ ఆర్ మెమొరీ. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఎంట్రీస్ ఇచ్చారు. ఏంటంటే ఉదాహరణలకు అనమాట, జస్ట్ మనకి ఇచ్చేసి ఏదేదో తేల్చమన్నారు. అది డైరీనా, జర్నలా, లాగా, మెమొరీరా అనేది. ఇక్కడ మనం మొదటిది చూసామనుకోండి, ఐ వోకప్ వెరీ లేట్ టుడే అండ్ ప్రాంప్ట్లీ గాట్ ఏ స్కోల్డింగ్ ఫ్రమ్ మామ్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. హౌ కెన్ ఐ మిస్ ద ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్. ఇక్కడ ఇతను పొద్దున్నే లేచాడు, లేవడమే వాళ్ళ అమ్మగారు తిట్టడం జరిగింది. ఐ కాంట్ హెల్ప్ ఇట్, హౌ కెన్ ఐ మిస్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్. అయితే ఈయన రాత్రిళ్ళంతా ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్ అవన్నీ చూసి లేటుగా లేచాడనమాట. వాళ్ళ అమ్మగారు తిట్టారు. ఇది ఏంటి, దేంట్లో రాయబడతాయి? డైరీలోనా, లేకపోతే జర్నల్లోనా, లాగా, మెమొరీరా? డైరీ. ఎందుకని? ఒక వ్యక్తి రాసుకున్నాడు అనమాట తన యొక్క డైరీలో ఈ విధంగా జరుగుతుంది అనేసి, కాబట్టి ఇది డైరీ అవుతుంది. ఇక్కడ మనం సెకండ్ది చూసామనుకోండి, వెంట్ టు ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్, హ్యాడ్ లంచ్ విత్ ద చైర్మన్, రిసీవ్ రాహుల్ ఎట్ ఎయిర్పోర్ట్, డిన్నర్ ఎట్ హోమ్. ఇవన్నీ కూడా అఫీషియల్ రికార్డ్స్కి సంబంధించింది. అఫీషియల్లీ ఉన్నవన్నీ ఏమవుతాయంటే లాగ్ అంటారు. లాగ్ ఒకటి మెయింటైన్ చేస్తారనమాట, LOG లాగ్. ఈ లాగ్ ఏంటంటే ఏం చేశారు ఆ రోజున అనేది. ఆ విధంగా ఎలా అయితే స్టూడెంట్స్కి డైరీ అనేది స్టూడెంట్ డైరీ లాగా ఉంటుందో ఆఫీసర్స్ అందరు కూడా లాగ్ని మెయింటైన్ చేస్తారు. తర్వాత ద రైడ్ టు ఊటీ వాస్ అన్ఈవెంట్ఫుల్. వీ రెస్టెడ్ ఫర్ ఎ వైల్ ఎవ్రీ 50 kilometers ఆర్ సో అండ్ యూజ్ ద టైమ్ టు క్యాప్చర్ మ్యాగ్నిఫిషెంట్ ల్యాండ్స్కేప్ విత్ మై హ్యాండీక్యామ్. ఫ్రమ్ ఊటీ వీ ఎంట్ ఆన్ టు బెంగళూరు. ఈ విధంగా ఏం చేస్తానంటే తన యొక్క జర్నీకి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేయడం జరుగుతుంది. వాట్ ఏ కాంట్రాస్ట్, ద నాయిస్ అండ్ పొల్యూషన్ ఆఫ్ దిస్ వన్స్ బ్యూటిఫుల్ సిటీ రియల్లీ బ్రోక్ మై హార్ట్. ఇతను ఊటీ గురించి రాస్తున్నాడు. అక్కడికి జర్నీ అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ అతను చూసినటువంటి అనుభవాలన్నీ కూడా రాసుకుంటున్నాడు. ఇవి దేని కిందకి వస్తాయి? మనం ఆల్రెడీ చూసాం, ఇలాంటివన్నీ కూడా జర్నల్ కిందికి వస్తాయని. JOURNAL జర్నల్ కిందికి వస్తాయి ఇవన్నీ కూడా, జర్నల్. తర్వాత దిస్ ఈజ్ హౌ రాజ్ కపూర్ ఫౌండ్ మీ. ఆల్ వెట్ అండ్ ర్యాగ్డ్ అవుట్ సైడ్ RK Studios. He was then looking for just someone like this for a small role in Mera Naam Joker and he cast me on the spot. The rest, as they say, is history. ఇక్కడ ఒక సెలబ్రిటీ తాను ఏదైతే జ్ఞాపకం ఉందో ఆ జ్ఞాపకాన్ని పంచుకుంటుందన్నమాట. ఏమనంటే రాజ్ కపూర్ అనే వ్యక్తి తన్ని అకస్మాత్తుగా చూసి చూడంగానే ఎలాంటి స్థితిలో ఆమె తడిసిపోయి ఉంది అండ్ బట్టలు కూడా చినిగిపోయి ఉన్నాయి. RK Studios, ర్యాగ్డ్ అవుట్ సైడ్ RK Studios అక్కడ చూడడం జరిగింది. ఒకరిని వెతుకుతున్నారు ఒక రోల్ కోసం మేరా నామ్ జోకర్లో. వెంటనే ఆయన ఏం చేశాడు, సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చరిత్ర, మిగతాదంతా కూడా చరిత్ర. ఇదేంటి? మెమొరీ అంటే ఒక జ్ఞాపకం అన్నమాట. ఇది మెమొరీ, MEMOIR, మెమొరీ. ఈ విధంగా మెమొరీ అంటే జ్ఞాపకం అన్నమాట. ఒక వ్యక్తి తాను ఏదైతే అనుభవించారో ఆ సిచ్యువేషన్లో తనకి ఏదైతే అనిపించిందో అవి రాసుకోవడమే. అంటే ఇందులో ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎమోషనల్ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు పేజ్ నెంబర్ 55 కనుక చూసినట్లయితే ఈ 55 పేజ్ నెంబర్లో థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అనేది ఉంది. ఈ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో గ్రామర్ టాపిక్స్ అనేవి ఉన్నాయండి. మీరు చూసినట్లయితే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. హెడ్ మిస్ట్రెస్, హెడ్ ఒకటి మిస్ట్రెస్ ఒకటి, అంటే తలకాయ అని కాదు. హెడ్ మిస్ట్రెస్ అంటే మెయిన్ పర్సన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ అనేసి. లాంగ్ అవైటెడ్, చూడండి లాంగ్ అవైటెడ్ మధ్యలో హైఫన్ని మీరు గమనించవచ్చు. హోంవర్క్, నోట్బుక్, స్టిఫ్ బ్యాక్, అవుట్బర్స్. ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా కాంపౌండ్ వర్డ్స్కి సంబంధించింది. కాంపౌండ్ వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే వీటి స్టేజెస్ ఉంటాయి.
మొదట చూడండి, వీటిలో మొదట సపోజ్ నోట్బుక్నే తీసుకుందాం. ముందు దశలో దీన్ని ఇట్లా రాస్తారు, నోట్ ఒకటి బుక్ ఒకటి, ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. ఇది బాగా పాపులర్ అయిందనుకోండి, మధ్యలో హైఫన్ పెడతారు. ఇంకా పాపులర్ అయిపోయిందనుకోండి, ఈ రెండు కూడా కలిసిపోతాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా ఈ రకంగా కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఏర్పడడం అయితే జరుగుతుంది. మన అవసరానికి గాను లాంగ్ అవైటెడ్ ఉంది, ఇప్పుడు చూడండి హైఫన్ ఉంది, దాని స్టిఫ్ బ్యాక్డ్ ఉంది. అంత పాపులర్ కాల ప్రస్తుతానికి. ఇంకా పాపులర్ అయినాయి అనుకోండి బాగా, అప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. హోంవర్క్ మధ్య గ్యాప్ అనేది లేదు, అవుట్ బర్స్ట్కి గ్యాప్ లేదు, నోట్బుక్కి గ్యాప్ లేదు, అడ్మినిస్ట్రేషన్కి గ్యాప్ లేదు. ఇవి ఆ విధంగా పరిణామక్రమం చెందుతాయి అన్నమాట పదాలు అనేవి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ వర్డ్స్కి కొన్ని ఉదాహరణలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నౌన్స్లో 2 నౌన్స్ కలిసి హెడ్ మిస్ట్రెస్, హోము వర్క్, నోటు బుక్, అవుట్ బర్స్ట్, ఈ విధంగా. యాడ్జెక్టివ్స్ ఉన్నాయనుకోండి, లాంగ్ అవైటెడ్, స్టిఫ్ బ్యాక్డ్, వెర్బ్స్లో కూడా స్లీప్ వాక్, బేబీ సిట్, ఈ విధంగా. ఇక్కడ మనం గమనిస్తే యాడ్జెక్టివ్స్కి వెర్బ్స్కి మధ్యలో హైఫన్ ఉన్నాయి. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా యాడ్జెక్టివ్స్కి వెర్బ్కి ఈ విధంగా హైఫన్లు ఉంటాయని లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడతాయి. యాక్చువల్గా అవి 2 పదాలు అన్నమాట. 2 పదాలుగా కాకుండా ఏక పదంగా చలామణి అవుతాయి. అడ్మినిస్ట్రేటర్స్లో 2 ఉన్నాయి, హెడ్ మాస్టర్, ఇవన్నీ కూడా ఏంటంటే 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ అట్లాంటిదే కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హార్ట్ బ్రేకింగ్, హోమ్ సిక్, బ్లాక్ హెడ్, లా అబైడింగ్, ఓవర్ డూ, డే డ్రీమ్, బ్రేక్ డౌన్, అవుట్పుట్. ఇక్కడ మనం సులభంగా తెలుసుకోవడానికి వీటికి చూడండి, ఏ అని, బి అని, సి అని, డి అని, ఈ, ఎఫ్, జి, హెచ్, ఈ విధంగా రాసుకుంటే మనకు మ్యాచింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే అటు ఇటు గందరగోళంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ అంటే ఏంటంటే బాగా బాధ కలిగించడం. హోమ్ సిక్ అంటే ఇంటి మీద బెంగ అన్నమాట. బ్లాక్ హెడ్ అంటే ఫూల్ అని అర్థం అన్నమాట. లా అబైడింగ్ అంటే చట్టాన్ని, ఏదైతే చట్టం ఉందో దానికి అనుగుణంగా ఉండేటటువంటి, ఒబీడియంట్గా ఉండేటటువంటి వ్యక్తి. ఓవర్ డూ అంటే ఎక్కువ చేయడం. డే డ్రీమ్ అంటే పగటి కలలు కనడం. బ్రేక్ డౌన్ అంటే ఆగిపోవడం. అవుట్పుట్ అంటే బయటకి ఉత్పత్తి అనేది జరగడం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఒకసారి చూసి దాని గురించి మనం రాద్దాం. ఒబేయింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద లా అంటే మనం చట్టాన్ని గౌరవించడం అండి. ఏమనుంది? లా అబైడింగ్ ఉంది. లా అబైడింగ్కి ఇప్పుడు ఏ అనేది మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్ అండ్ ఫర్గెటింగ్ అబౌట్ ద ప్రెజెంట్. ప్రస్తుతాన్ని మర్చిపోయి కేవలం మంచి అబ్బో నేను గొప్పోడినైపోతా, నేనే సీఎంనైతే, నేనే పిఎంనైతే అని పగటి కలలు కండం, దాన్ని డే డ్రీమ్ అంటారు. ఇది డే డ్రీమ్ వచ్చేసి బి. తర్వాత సంథింగ్ ప్రొడ్యూస్డ్ బై ఏ పర్సన్, మెషిన్ ఆర్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక వ్యక్తి తయారు చేయడం కానీ, మనిషి చేయడం కానీ, లేదా ఒక మెషిన్ తయారు చేయడం కానీ, దాన్ని ఏమంటారు? బయటికి ఇవ్వడం, ప్రొడ్యూస్ చేయడం, ఉత్పత్తి చేయడం అంటే అవుట్పుట్ అంటారండి. అవుట్పుట్ అనేది అంటాం. ప్రొడ్యూసింగ్ గ్రేట్ సాడ్నెస్, అసలు చాలా 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 బాధని ఉత్పత్తి చేసేది. ఏంటి అంటే హార్ట్ బ్రేకింగ్, గుండె పగిలిపోవడం, గుండె మొక్కలవ్వడం. తర్వాత వచ్చేసి ఇది అయిపోయింది. ఇప్పుడు మనం అన్ అకేషన్ వెన్ వెహికల్స్ మెషిన్ స్టాప్ వర్కింగ్. వెహికల్స్ కానీ లేదా మెషిన్స్ కానీ ఆగిపోవడం, ముఖ్యంగా కారు ఆగిపోతే బ్రేక్ డౌన్ అంటారు. బ్రేక్ డౌన్ అంటే ఆగిపోవడం. తర్వాత అన్ ఇన్ఫార్మల్ వర్డ్ విచ్ మీన్స్ వెరీ స్టూపిడ్ పర్సన్. స్టూపిడ్ పర్సన్ అనేటటువంటిది ఎవరిని, ఏ పదం అనేది సూచిస్తుంది అంటే బ్లాక్ హెడ్. బ్లాక్ హెడ్ అనేది అదనమాట. తర్వాత మిస్సింగ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెరీ మచ్. ఇంటిని మీద బెంగ అనమాట. ఇంటిని మిస్ అవ్వడం, కుటుంబాన్ని మిస్ అవ్వడం. ఇంటిని మిస్ అవ్వడం అంటే ఇంటిని మిస్ అవ్వడం అని కాదు, ఫ్యామిలీ ఉంటుంది కదా అది మిస్ అవ్వడం. అది మిస్ అవ్వడం ఏమవుతుందంటే ఇంటి మీద బెంగ అవుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి డూ సంథింగ్ టు అన్ ఎక్సెసివ్ డిగ్రీ. ఎక్కువ చేయడం,
అంటే ఓవర్ డూ, ఎక్సెసివ్ డిగ్రీ అంటే ఎక్కువ చేయడం, అది ఓవర్ డూ అవుతుంది. ఈ విధంగా అండి. హార్ట్ బ్రేకింగ్ అంటే ఏంటి, బాగా బాగా బాధ కలగజేసేటటువంటిది. హోమ్ సిక్ అంటే ఇంటి మీద బెంగ. బ్లాక్ హెడ్ అంటే ఫూల్, స్టూపిడ్ అని. లా అబైడింగ్ అంటే చట్టాన్ని గౌరవించడం. ఓవర్ డూ అంటే అతి చేయడం. డే డ్రీమ్ అంటే పగటి కలలు కనడం. బ్రేక్ డౌన్ అంటే ఆగిపోవడం. అవుట్పుట్ అంటే ఉత్పత్తి చేయడం. ఈ విధంగా ఇవి వీటికి సంబంధించిన మీనింగ్స్. ఇవన్నీ మనం ఆన్సర్స్ అన్నమాట. DGFAHBEC. తర్వాత ఇదే పేజీలో మనకి ఫ్రేజల్ వెబ్స్ అనేవి కనబడతాయి. ఫ్రేజల్ వెబ్స్ అంటే ఏంది? ఏ వెర్బ్ ఫాలోడ్ బై ఏ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్. ఈ ఫ్రేజల్ వెబ్లో ఏంటంటే వెర్బ్ ఉంటుంది, వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, వెర్బ్ ఉంది గాట్, వెంటనే ప్రిపోజిషన్ ఫాలో అయింది. చూడండి, తర్వాత యాడ్వర్బ్ అన్నాడు కదా, అది ఇక్కడ మనం గమనించవచ్చు. వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ అనేది ర్యాన్ అవే. ఈ విధంగా అన్నమాట. ఇట్స్ మీనింగ్ ఈజ్ ఆఫెన్ డిఫరెంట్ ఫ్రమ్ మీనింగ్ ఇట్స్ పార్ట్స్. గెట్ అంటే పొందడం, ఆన్ అంటే మీద పొందడం, అసలు అర్థం లేదు. కానీ ఇక్కడ షీ గాట్ ఆన్ ఎట్ ఆగ్రా వెన్ ద బస్ స్టాప్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే బస్సు ఎక్కింది అనేసి, గాట్ ఆన్. ఆ విధంగా అర్థమైతే బస్సు ఎక్కడం అనేది అవుతుంది. ఇక్కడ ర్యాన్ అవే అంటే దూరంగా పరిగెత్తాడని, కానీ ఈ విషయం ఏంటంటే ఇంటి నుంచి పారిపోయాడు అనేసి అనమాట. కాబట్టి విడివిడిగా చూస్తే వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఈ విధంగా ఫ్రేజల్ వెబ్ ఏదైతే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఏదైతే ఉందో విడివిడిగా చూస్తే వేర్వేరు అర్థాలు ఇస్తాయి, కానీ కలిపి చూస్తే ఫ్రేజల్ వెర్బ్గా చూస్తే డిఫరెంట్ మీనింగ్ అనేది ఉంటుంది. తర్వాత మనం చూస్తే షీ ఈజ్ ఈగర్ టు గెట్ ఆన్ ఇన్ లైఫ్. ఇక్కడ మనకి ఎక్కడం అట్లా అర్థం అయితే, ఇక్కడ వచ్చేసి సక్సీడ్ అంటే విజయం సాధించడం. షీ ఈజ్ ఈగర్ టు గెట్ ఆన్ ఇన్ లైఫ్ అంటే తాను విజయం సాధించాలనుకుంటుంది, అది విజయం సాధించు అనేదానికి గెట్ ఆన్ అయిందా అంటే విజయం సాధించిందా అనేసి. ర్యాన్ అవే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటి నుంచి పారిపోవడం, ఇక్కడ ద విజిటర్స్ ర్యాన్ అవే విత్ ద మ్యాచ్ అంటే సులభంగా పట్టుకుపోయారు అనేసి, సులభంగా ఎత్తుకెళ్ళారు అనేసి. ఇక్కడ ర్యాన్ అవే అయింది, దేవానంద్ అనే వ్యక్తి ఇంటి నుంచి తాను ఏం చేశాడు, ఇంటి నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడ విజిటర్స్ అంటే జనరల్గా క్రికెట్ భాషలో ఏంటంటే ఒక దేశం ఉంటుంది, హోస్ట్ అంటారు, పిలిచే వాళ్ళని హోస్ట్ అంటారు, అండ్ వచ్చి ఆడేవాళ్ళని ఆ దేశానికి విజిటర్ అంటారు. సపోజ్ మనం ఆస్ట్రేలియా వెళ్ళి ఆడుతున్నాం అనుకోండి, ఆస్ట్రేలియా కంట్రీ హోస్ట్ అవుతుంది, మనం విజిటర్స్ అవుతాం. విజిటర్స్ ర్యాన్ అవే విత్ ద మ్యాచ్ అంటే సులభంగా సాధించారు, సులభంగా గెలిచారు. ర్యాన్ అవే అంటే అర్థం అది. కాంటెక్స్ట్ని బట్టి కూడా ఫ్రేజల్ వెబ్ యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం సందర్భానుసారంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వెబ్స్ ఇచ్చారండి. ఈ ఫ్రేజల్ వెబ్స్ ఏంటంటే 3 పార్ట్స్గా ఉంటాయి. ఇందాక మనకి వెర్బ్ ప్లస్ ఏం చేశారు, ప్రిపోజిషన్ లేదా వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్. కానీ ఇప్పుడు వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, ఈ విధంగా 3 పార్ట్స్లో ఉంటుంది. ఇంతకుముందు వెర్బ్ కానీ యాడ్వర్బ్ కానీ లేకపోతే వెర్బ్ కానీ ప్రిపోజిషన్ కానీ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 3 ఉన్నాయి. ర్యాన్ అవుట్ ఆఫ్, తర్వాత రీచ్ అవుట్ టు, ఇలాంటివి ఈ ఫ్రేజల్ వెబ్ కిందకి వస్తాయి. అవర్ కార్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ జస్ట్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్. అండ్ సిటీ లిమిట్స్ ఏదైతే నగర సరిహద్దులు ఉన్నాయో అక్కడ ఏం జరిగింది, వీళ్ళ కారులో పెట్రోల్ అనేది పూర్తిగా అయిపోయింది. ర్యాన్ అవుట్ ఆఫ్. జనరల్గా రన్ అవుట్ అంటే క్రికెట్ భాషలో ఏంటి, పరిగెడుతూ వికెట్ కోల్పోయాడు అనేసి దాని అర్థం. కానీ ఇక్కడ ర్యాన్ అవుట్ ఆఫ్ ఏదైతే ర్యాన్ అవుట్ ఆఫ్ ఉందో అదంటే అయిపోవడం, పూర్తిగా ఖాళీ అయిపోవడం. ద గవర్నమెంట్ వాంట్స్ టు రీచ్ అవుట్ టు ద పీపుల్ విత్ దిస్ న్యూ క్యాంపెయిన్. రీచ్ అవుట్ టు అంటే వారి దరికి చేర్చడం, వారి దరికి చేరడం అంటే దగ్గరికి వెళ్ళడం. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకి ఫ్రేజల్ వెబ్స్ అనేవి ఉంటాయండి. ఇవి ఏంటంటే డిక్షనరీ ఎక్కువ చూసుకుంటూ ఉండాలి, కాంటెక్స్ట్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రేజల్ వెబ్స్ కామన్గా యూజ్ చేసేవి ఇచ్చేసి ఏవైతే మన పాఠ్యాంశంలో ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. లుక్అప్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ డిక్షనరీ. డిక్షనరీలో చూసి వాటి అర్థాలు అనేవి రాసుకోమన్నారు.
ప్లంజ్ ఇన్, ర్యాంబుల్ ఆన్, కెప్ట్ బ్యాక్, గెట్ అలాంగ్ విత్. ఈ విధంగా ఈ 4 అయితే మనల్ని ఏం చేశారంటే డిక్షనరీలో చూసి రాసుకోమని చెప్పడం అయితే జరిగింది. ఒకటి ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రెయిట్ టు ద టాపిక్కి డైరెక్ట్గా వచ్చేయడం. దొంగ తిరుగుడు విధానాలు ఏమీ ఉండవు. ముక్కు చూపించమంటే వెనక నుంచి అట్లా తిప్పుకొని చూపించేది ఏమి ఉండదు. ప్లంజ్ ఇన్ అంటే గో స్ట్రెయిట్ టు ద టాపిక్ ఏదైతే ఉందో దానికి దిగేయడం, ముక్కు సూటిగా దిగిపోవడం అనమాట. తర్వాత కెప్ట్ బ్యాక్ అంటే నాట్ ప్రమోటెడ్ అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే యూనిట్ 4లో డైరీ ఎవరైతే అన్నా ఫ్రాంక్ రాశారో ఆమె రాస్తుందన్నమాట. ఏమనంటే తన క్లాసులోని కొంతమంది ప్రమోట్ చేయబడరు, దే విల్ బి కెప్ట్ బ్యాక్ అంటే అదే క్లాసులో వాళ్ళు కొనసాగిస్తారు. కెప్ట్ బ్యాక్ అంటే నాట్ ప్రమోటెడ్. తర్వాత ర్యాంబుల్ ఆన్ అంటే స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్, ఏదో రాసేయడం. అంటే ఇప్పుడు ఒక ఎస్సే ఇస్తాను చాటర్ బాక్స్ మీద, జనరల్గా అయితే ఏదో ఒకటి రాసేయచ్చు, సింపుల్గా ఏదో ఒకటి రాసేయచ్చు. కానీ ఈ అమ్మాయి అట్లా రాయదలుచుకోవాలా, ఏదో ఒకటి కొత్తగా అటెంప్ట్ చేయాలి అనుకుంది. సో షీ డజంట్ వాంట్ టు ర్యాంబుల్ ఆన్ ద టాపిక్ చాటర్ బాక్స్. ర్యాంబుల్ ఆన్ అంటే రైట్ వితౌట్ ఫోకస్, మాట్లాడడం కానీ రాయడం కానీ ఏమాత్రం అంతగా కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదో ఒకటి చెత్త రాసేయడం ర్యాంబుల్ ఆన్ అంటే. గెట్ అలాంగ్ విత్ అంటే హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ అని అర్థం. అంటే ఒకళ్ళతో సత్సంబంధాలను కొనసాగించడం. ఇక్కడ యాన్ ఫ్రాంక్ తాను తన టీచర్స్తో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. షీ గెట్స్ అలాంగ్ విత్ ద టీచర్స్. అది ఇవి అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. అంటే డిక్షనరీలో చూసేసి లుకప్ ద డిక్షనరీ అన్నారు కాబట్టి డిక్షనరీలో చూసి ఈ పదాలకు అర్థాలు మనం రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీని తర్వాత మనం చూసినట్లయితే మ్యాచింగ్ అనేది చేయమన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గనక చూసుకుంటే సులభంగా రాయడానికి, సులభంగా మనకి ఈజీగా ఉండడానికి ABCDలు మనం దీన్ని ఎంచుకున్నట్లయితే సులభంగా ఉంటుంది. లేకపోతే గజిబిజిగా మనం గీతలు కొట్టేస్తాం, దాంతో అర్థం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా దానికి ఇచ్చుకోవడం జరుగుతుంది. ప్లంజ్ ఇన్ ఆల్రెడీ చూసాం, డైరెక్ట్గా వెళ్ళిపోవడం. కెప్ట్ బ్యాక్ అంటే నాట్ ప్రమోటెడ్. మూవ్ అప్ అంటే ప్రమోటెడ్. ర్యాంబుల్ ఆన్ అంటే ఫోకస్ లేకుండా రాయడం. గెట్ అలాంగ్ విత్ అంటే ఎవరితో అయినా సత్సంబంధాన్ని కలిగి ఉండడం. కామ్ డౌన్ అంటే ప్రశాంతంగా ఉండడం. స్టే ఇన్ అంటే లోపల ఉండడం అనేసి వస్తుంది. మేకప్ ఫర్ అంటే కాంపన్సేట్. హ్యాండ్ ఇన్ అంటే హ్యాండ్ ఎవరు అడిగితే వాళ్ళకి అది చేతిలో పెట్టి అఫీషియల్గా ఏంటంటే వాళ్ళకి అందించడం అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్ లేకుండా రాయడం ఆల్రెడీ మనం చూసామండి. ఏంటది, దేనికి సరిపోతుంది అంటే ర్యాంబుల్ ఆన్కి స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్, ర్యాంబుల్ ఆన్. తర్వాత స్టే ఇండోర్స్ అంటే లోపలే ఉండడం, స్టే ఇన్ దానికి సరిపోతుంది. మేక్ దెమ్ రిమైన్ క్వైట్ అంటే కామ్గా ఉంచడం అనమాట. కామ్గా ఉంచడం చూడండి, కామ్ డౌన్ ఉంది కదా, దాని ఏంటంటే మేక్ దెమ్ రిమైన్ క్వైట్, కామ్ డౌన్. తర్వాత హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ అందరితో సత్సంబంధాన్ని కలిగి ఉండడం. ఇది కూడా మనం చూసాం, ఏమొస్తుంది గెట్ అలాంగ్ విత్ అనేది సరిపోతుంది. గివ్ యాన్ అసైన్మెంట్ హోంవర్క్ టు ఎ పర్సన్ అథారిటీ ద టీచర్. ఇదేంటంటే ఏదైతే మనం రాస్తామో ఏదైతే ఒక సర్వే కానివ్వండి, ఏదైతే అఫీషియల్గా మనం ఒక వ్యక్తికి గనక అందించినట్లయితే దాన్ని హ్యాండ్ ఇన్ అంటారు. ఓకే, అది ఇక్కడ హ్యాండ్ ఇన్ 9కి. తర్వాత కాంపన్సేట్ అంటే లోటు భర్తీ చేయడం. జనరల్గా మేకప్ అంటారు కదా, మేకప్ అంటే ఏంటంటే ఉన్న లోటుని భర్తీ చేసుకోవడమే. మేకప్ ఫర్ అంటే కాంపన్సేట్, ఇది అవుతుంది. ఆ తర్వాత ఇంకేమున్నాయి, గో స్ట్రెయిట్ టు ద టాపిక్, డొంక తిరుగుడు కాకుండా టాపిక్కి డైరెక్ట్గా వచ్చేయడం, ప్లంజ్ ఇన్. తర్వాత గో టు ద నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోట్ అవ్వడం. ఏంటది అంటే మూవ్ అప్, పై స్థాయికి మూవ్ అవ్వడం. నాట్ ప్రమోటెడ్ కాకపోవడం అంటే కెప్ట్ బ్యాక్. ఈ విధంగా ఉంటుందండి. టోటల్గా ఈ విధంగా మనం మ్యాచింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ప్లంజ్ ఇన్
అంటే డైరెక్ట్గా టాపిక్కి రావడం. కెప్ట్ బ్యాక్ నాట్ ప్రమోటెడ్. మూవ్ అప్ అంటే మూవ్ అప్ పై స్థాయికి చేరడం హెచ్. గో టు ద నెక్స్ట్ గ్రేడ్. ర్యాంబుల్ ఆన్ అంటే ఏంది? స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్. తర్వాత గెట్ అలాంగ్ విత్ అంటే సత్సంబంధాలను కొనసాగించడం. హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ అనేసి అర్థం అనమాట. తర్వాత కామ్ డౌన్ అంటే మేక్ దెమ్ రిమైన్ క్వైట్. తర్వాత స్టే ఇన్ అంటే స్టే ఇండోర్స్ అంటే లోపలే ఉండడం. మేకప్ ఫర్ కాంపన్సేట్. హ్యాండ్ ఇన్ ఈ గివ్ అన్ అసైన్మెంట్ ఆర్ హోంవర్క్ టు ఎ పర్సన్ అథారిటీ ద టీచర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే GI HA DCBFE ఈ విధంగా వరుసగా మనం గమనించవచ్చు ఆన్సర్స్ అనేవి. ఇక నెక్స్ట్ ఇదే పేజ్లో మనం చూసినట్లయితే ఇడియమ్స్ అనేవి ఉన్నాయి. ఇడియమ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ with a fixed order and a particular meaning different from the meanings of each of their words put together. ఇది కూడా అంతే. Phrasal verbs also can be called idioms. ఏంటంటే ముక్కలుగా చూసారనుకోండి, క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. ముక్కలుగా చూస్తే ఒక రకమైన అర్థం ఉంటుంది, కలిపి చూస్తే ఇంకో రకమైన అర్థాన్ని ఇస్తుంది. మనం పర్సీవ్ చేయాలి, అంటే ఆ అర్థం అనేది మనకి అనుకోవాలన్నమాట. ఇది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఇడియమ్స్ అయితే అంటారు. ఫ్రేజల్ వెబ్స్ మనం చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇడియమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఫ్రేజల్ వెబ్స్ కెన్ ఆల్సో బి ఇడియమ్స్. ఫ్రేజల్ వెబ్స్ కొన్ని ఇడియమ్స్ కూడా అవుతాయి అన్నమాట. దే ఆర్ సెడ్ టు బి ఇడియమాటిక్ వెన్ దేర్ మీనింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. వాటి అర్థం మనకు తెలియనప్పుడు వాటిని ఏమంటారంటే ఇడియమాటిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ నో దట్ వాట్ ఇట్ మీన్స్ మీట్ వన్స్ మ్యాచ్? మీట్ వన్స్ మ్యాచ్ అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు అని అడిగారు. అదేంటంటే సేమ్ మీలాంటి వ్యక్తిని ఇంకో వ్యక్తిని కలవడం అనమాట. ఇట్ మీన్స్ టు మీట్ సమ్వన్ హూ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్ ఆర్ ఈవెన్ బెటర్ ఇన్ సమ్ స్కిల్ ఆర్ క్వాలిటీ. సేమ్ మీలాగే ఉండే ఇంకో వ్యక్తిని కలిస్తే, మీరు ఏదైతే రంగంలో నిష్ణాతులయ్యారో అదే రంగంలో అలానే మీలానే ఎదిగేటటువంటి స్వభావం ఉన్న వ్యక్తి, కష్టపడేటటువంటి వ్యక్తి, యూ హ్యావ్ మెట్ యువర్ ఓన్ మ్యాచ్ మ్యాన్ అని అనుకోండి, వాడు కూడా నీలాగే కష్టపడతాడయ్యా అనేసి వెళ్తాం. తర్వాత లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, మనం ఏమనుకుంటాం? లెట్ అంటే వెళ్ళనివ్వు, దేన్ని? పిల్లిని వెళ్ళనివ్వు. దేని నుంచి? అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే ఒక సంచిలో పిల్లుంది, ఆ పిల్లిని మనం పోనిచ్చాం, ఎవరో కట్టేశారు ఒక సంచిలో, దాన్ని పోనిచ్చేసాం. ఓ అంతే, సింపుల్ అయిపోయింది. కానే కాదు, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే అర్థం ఏంటంటే అనుకోకుండా, మనం కావాలని కాకుండా ఒక రహస్యాన్ని అనవసరంగా మన మాటల ద్వారా బయటికి కక్కడం. తర్వాత నాలుగు ఖర్చుకున్నా, రే రహస్యాన్ని బయట పెట్టేశామే అని ఎమోషనల్లోనో లేకపోతే ఇంకోటి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ముక్కగా చూసామనుకోండి, పిల్లిని బయటికి పంపడం, కానీ అసలు విషయం ఏంటంటే రహస్యాన్ని కక్కడం అనేసి అర్థం అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఇచ్చారు, క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అని, నాట్ టు లూజ్ హార్ట్ అనేసి ఇవి ఇచ్చారు. తర్వాత థర్డ్ వచ్చేసి ఫర్ ఏజెస్ అనేసి, ఆ తర్వాత ద జోక్ వాజ్ ఆన్ హిమ్, ఇది ఇలాంటివి మనకి ఇడియమ్స్ అయితే ఇచ్చారు. వాటి అర్థాలని మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసిన వాటి యొక్క అర్థాలు చూద్దాం. క్వేకింగ్ ఇన్ బూట్స్ అంటే మన యొక్క పాదాల్లో భూకంపం రావడం. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తులు వణికిపోతున్నారు, షేకింగ్ విత్ ఫియర్ అండ్ నర్వస్నెస్, చాలా ఏమవుతున్నారు? వణికిపోతున్నారు అన్నమాట భయంతో. ఎంటైర్ క్లాస్ ఈజ్ షేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. వాళ్ళ బూట్స్లో ఏమొచ్చింది? వాళ్ళ ఏదైతే మేజోళ్ళు అంటారు లేకపోతే షూస్ అంటారు, వాటిలో భూకంపం వచ్చిందనమాట. అంటే భయంతో వణికిపోతుంది, షేక్ విత్ ఫియర్ అండ్ నర్వస్నెస్. తర్వాత అంటిల్ దెన్ వి కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూజ్ హార్ట్. నాట్ టు లూజ్ హార్ట్ అని చెప్పుకున్నాం. అంటే ఏంది?
నాట్ టు లూజ్ హోప్, ఆశ ఏదైతే ఉందో పాజిటివ్గా ఉండండి అని చెప్పడం అయితే జరుగుతుంది. అందరూ పై క్లాసులకి ప్రమోట్ అవుతారులే, బాధపడొద్దు అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. మిస్టర్ కేసింగ్ వాజ్ అనాయిడ్ విత్ మీ ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైం అని అర్థం. అంటే చాలా కాలం ఆయన పాపం ఓపిక పట్టాడు. విసుగు చెందినప్పటికీ కూడా మిస్టర్ కేసింగ్ వాజ్ అనాయిడ్ విత్ మీ ఫర్ ఏజెస్. చాలాసార్లు చాలా సందర్భాల్లో విసిగిచ్చేసింది ఈ అమ్మాయి. ఫర్ ఏ లాంగ్ టైం, ఎక్కువ కాలం అని అతన్ని విసిగిచ్చింది అనమాట. బికాస్ ఐ టాక్ సో మచ్. ఈ అమ్మాయికి యాన్ ఫ్రాంక్కి మాట్లాడడం అనమాట, చాటర్ బాక్స్ మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. అందుకని పాపం చాలా కాలం పాటు విసిగిపోయి ఉన్నాడు మిస్టర్ కేసింగ్ అనేటటువంటి టీచర్. అందుకని ఆయన ఏం చేశాడు, ప్రాక్టికల్ జోక్ ఒకటి ప్లే చేద్దాం అనుకున్నాడు. ఏంటంటే హోంవర్క్ ఇవ్వడం ద్వారా తాను రాసేటప్పుడు తాను చేస్తున్న తప్పేంటో తాను రియలైజ్ అయ్యే విధంగా చేద్దాం అనుకున్నాడు. మిస్టర్ కేసింగ్ వాజ్ ట్రైయింగ్ టు ప్లే జోక్ ఆన్ మీ విత్ దిస్ రిడిక్యులస్ సబ్జెక్ట్. ఈ చాటర్ బాక్స్ అనేటటువంటి వసపెట్ట లేకపోతే మాట్లాడేటటువంటి ఎవరైతే ఉంటారో అని చాటర్ బాక్స్ ఒక బాక్స్లో పెట్టేసి గలగలగల కొట్టేసాడు, మాట్లాడుతూనే ఉంటారు. అసలు కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు ఎవరో పక్క సీట్ మాట్లాడుతూనే ఉంటారు, ఫుల్ స్టాప్ ఉండవు, కామాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇక ఈ విధంగా చాటర్ బాక్స్, ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్, క్వాక్ 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 సెడ్ మిసెస్ చాటర్ బాక్స్, ఈ విధంగా టాపిక్స్తో మిస్టర్ కేసింగ్ ఏం చేయాలనుకున్నాడు, ఒక జోక్ అనేది ప్లే చేయాలనుకున్నాడు. బట్ ఐ వుడ్ మేక్ ష్యూర్ ద జోక్ వాస్ ఆన్ హిమ్. కానీ అది నా మీద కాకుండా ఆయన మీద పేలేటట్టు చేశాను. అంటే హీ వాజ్ అవుట్ విట్టెడ్ బై హర్. అంటే యాన్ ఫ్రాంక్ చాలా స్మార్ట్గా తన టీచరే మారేటట్టు చేసింది. యాక్చువల్గా కేసింగ్ ఎందుకని ఈ ఎస్ఏస్ ఎందుకు ఇచ్చా అంటే రాసేటప్పుడు కొద్దిగా మార్పు వచ్చిద్దేమో ఈ అమ్మాయిలో అనుకుని. కానీ మార్పు అమ్మాయిలో రాలా, టీచర్లో వచ్చింది. జోక్ వాజ్ ఆన్ హిమ్ అంటే హీ వాజ్ అవుట్ విట్టెడ్ బై హర్. ఇది మనం రాసుకోవాల్సి ఉంటుంది. జోక్ వాజ్ ఆన్ హిమ్ అంటే హీ వాజ్ అవుట్ విట్టెడ్ బై హర్. ఇక ఫర్ ఏజెస్ అంటే ఫర్ ఏ లాంగ్ టైం అని అర్థం. నాట్ టు లూజ్ హార్ట్ అంటే నాట్ టు లూజ్ హోప్ అని అర్థం. అండ్ క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్ అంటే షేకింగ్ విత్ ఫియర్ అండ్ నర్వస్నెస్ అనేసి అర్థం అనమాట. కాళ్ళల్లో భూకంపం అనేది, ఆ మేజర్ షూస్లో భూకంపం అనేది రావడం, ఆ విధంగా వణికిపోతున్నారనమాట. భూకంపం వస్తే బిల్డింగ్లు ఎలా వణుకుతాయో వాళ్ళ కాళ్ళు కూడా అలానే వణుకుతున్నాయి అనేసి. జనరల్గా మనం నర్వస్గా ఉన్నప్పుడు మన కాళ్ళు మనమే ఏం చేస్తాం, బాగా ఆడిస్తూ ఉంటాం. తర్వాత మనకి ఇదే పేజీలో రెండవది వచ్చేసి ఏంటంటే కొన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని ఏంటంటే ఓన్ సెంటెన్సెస్లో రాయమన్నారు. ట్రై టు యూజ్ దెమ్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. కాట్ మై ఐ, హీ హ్యాడ్ ఎనఫ్. తర్వాత లాఫ్ అవర్ సెల్ఫ్ సిల్లీ, కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు. వీటిని ఓన్ సెంటెన్సెస్లో ఉపయోగించమని అయితే చెప్పడం అయితే జరిగింది. కాట్ మై ఐ అంటే నా కన్ను దాని మీద పడింది అనేసి అర్థం అనమాట. అంటే అది నన్ను ఏం చేసిందంటే ఆకర్షించింది. నోటీస్డ్ అంటే సరిపోతుంది. ఆర్ అట్రాక్టెడ్ వన్స్ అటెన్షన్. నోటీస్డ్ ఆర్ అట్రాక్టెడ్ వన్స్ అటెన్షన్. మీకు సింపుల్ కావాలంటే నోటీస్ అని కనుక రాసుకుంటే సరిపోతుంది. కాట్ మై అంటే నోటీస్డ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే మన ఓన్ దాంట్లో ద బ్రైట్ రెడ్ డ్రెస్ ఇన్ ద స్టోర్ విండో కాట్ మై ఐ ఇమీడియట్లీ. ఏదైతే ఆ స్టోర్లో ఉందో అందమైన రెడ్ డ్రెస్ ఏదైతే ఉందో అది వెంటనే నేను నోటీస్ చేశాను, లేదా అది నన్ను ఆకర్షించింది అనేసి అర్థం అన్నమాట. తర్వాత రెండోది మనం చూసినట్లయితే హీ హ్యాడ్ ఎనఫ్ అంటే రీచ్డ్ ఏ పాయింట్ వేర్ వన్ కెనాట్ టాలరేట్ ఆర్ ఎండ్యూర్ సంథింగ్ ఎనీమోర్. ఇక చాలు అంటాం కదా జనరల్గా. ఇక తిండికి గంజికి ఏడ్చింది చాలు, ఐ హ్యాడ్ ఎనఫ్, చాలు, ఇక తట్టుకుంది చాలు. ఒక పాయింట్కి రీచ్ అవడం అనమాట. వేర్ వన్ కెనాట్ టాలరేట్ ఆర్ ఎండ్యూర్ సంథింగ్ ఎనీమోర్. ఇక తట్టుకునే ప్రసక్తి అనేది ఉండదు. ఆఫ్టర్ వెయిటింగ్ ఇన్ లైన్ ఫర్ అవర్స్, అసలు చాలాసేపు ఆ లైన్లో క్యూలో ఉండి హీ హ్యాడ్ ఎనఫ్ అండ్ డిసైడెడ్ టు లీవ్. ఇంకా అతనికి వద్దురా మొర్రో ఈ లైన్లో నించోవడం ఏంది, ఈ కథ ఏంది, నేను ఇక్కడ నుంచి
బయలుదేరిపోతాను, ఇక నేను ఇక్కడ ఏమాత్రం కూడా ఉండను అనేసి వెళ్ళిపోవడం అనమాట. ఇది. తర్వాత థర్డ్ది చూద్దాం. లాఫ్ అవర్ సెల్స్ సిల్లీ అంటే లాఫ్ట్ అన్కంట్రోలబుల్లీ అండ్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ అనేబుల్ టు స్టాప్. ఇక ఎంతలాగంటే పడి నవ్వడం అనమాట. లాఫ్ అన్కంట్రోలబుల్, అసలు నవ్వుతానే ఉండడం, మన కింద పడిపోతాం, ఆ చైర్ మీద నుంచి కింద పడిపోతాం, దొర్లుతూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. జీవితంలో చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి అలాంటివి. ఇక మనం ఆపం, ఏంద్ర ఈడు ఇలా నవ్వుతున్నాడు అనిపిస్తుంది. ద కమెడియన్స్ జోక్స్ వర్ సో హిలారియస్ దాట్ వీ లాఫ్డ్ అవర్ సెల్స్ సిల్లీ డ్యూరింగ్ ద ఎంటైర్ షో. కమెడియన్ వేసే జోకులకి పడి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాము అనేసి అర్థం అనమాట. నెక్స్ట్, కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటే అనేబుల్ టు డూ సంథింగ్ డ్యూ టు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ రిలక్టెన్స్. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అపాలజైజ్ బికాజ్ ఐ స్టిల్ ఫీల్ హర్ట్ బై వాట్ ఈ సెడ్. ఇక ఏంటంటే కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటే నా మనిషిని మళ్ళా అంతకుముందు మనిషిలాగా అవ్వలేకపోవడం అనమాట. అనేబుల్ టు డూ సంథింగ్ డ్యూ టు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ రిలక్టెన్స్ అంటే కొన్ని ఎమోషన్ కారణంగా ఒక పని చేయలేకపోవడం. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అపాలజైజ్ బికాజ్ ఐ స్టిల్ ఫీల్ హర్ట్ బై వాట్ ఈ సెడ్. అతను చెప్పిన దానికి నేను ఇప్పటికి కూడా క్షమాపణ అంటే ఏదో చేశాడు, అతను చెప్పిన దానికి ఏదో చేశాడు, బట్ అరే నేను చేసిన దానికి తప్పేం కాదు, నేను క్షమాపణ ఇడికి చెప్పను. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అపాలజైజ్ ఎందుకంటే వాడు నన్ను అంతలా గాయపరిచాడు కాబట్టి నేను ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అపాలజైజ్ బికాజ్ ఐ స్టిల్ ఫీల్ హర్ట్ బై వాట్ ఈ సెడ్. కొంతమందికి ఏదో చేయగానే అయ్యో అనవసరంగా చేశాను క్షమాపణ చేద్దాం, ఒకవేళ అతను చేసింది కానీ మనం చేసింది ఎక్కువ ఉంది అట్లా చేయకూడదు అనేసి మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్కి అట్లా అనిపించట్లా. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అపాలజైజ్ బికాజ్ ఐ స్టిల్ ఫీల్ హర్ట్ బై వాట్ హీ సెడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 కాట్ మై ఐ అంటే నోటీస్ చేయడం. తర్వాత హీ హ్యాడ్ ఎనఫ్ అంటే అతను ఇక తట్టుకుంది చాలు అని అనిపించింది. లాఫ్ అవర్ సెల్ఫ్ సిల్లీ పడి దొర్లి మరి నవ్వడం. కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ అంటే ఆ స్థాయికి దిగలేకపోవడం అనమాట, లేదా తనకు తానుగా ఉండే స్థాయిలోకి రాలేకపోవడం. ఇక నెక్స్ట్ మనకి డిక్షనరీ యూసేజ్ మీద అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ డిక్షనరీ యూసేజ్ మీద ఏంటంటే ఇడియమ్స్ ఏదైతే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో వాటిని ఎలా కనుక్కోవాలి అంటే డిక్షనరీలో ఎలా చూడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే కాట్ మై ఐ అనేది ఒకటి ఉంది. ఈ కాట్ మై ఐ అనే దాన్ని డిక్షనరీలో కనుక చూడాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? సపోజ్ ఇలా చూడాలి అంటే ఎప్పుడైనా సరే ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు మొదటి అర్థవంతమైన పదం కాట్ మై ఐలో అర్థవంతమైన పదం కాట్ అనమాట. కాట్ దానికి ఫస్ట్ ఫామ్ క్యాచ్. కాబట్టి క్యాచ్లో మనకి ఈ కాట్ మై అనేటటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం అనేది దొరుకుతుంది. సపోజ్ ఏలు దాలు ఫర్లు ఏమి మనం ముందున్నాయి అనుకోండి, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు ప్రథమ అర్థవంతమైన పదం దగ్గర, అది కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏదైతే ఉందో దాని దగ్గర కనబడడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక పార్షియల్ ఎంట్రీ ఇచ్చారు. ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ 2005లో ఉన్నటువంటి ఒక జస్ట్ ఏంటంటే ఐకి సంబంధించినటువంటి డిక్షనరీలో ఏ విధంగా ప్లేస్ చేయబడి ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఐ మనం చూసామనుకోండి, ఐ అంటే నౌన్ అనేసి, బాడీ పార్ట్ అని, కన్ను దానికి సంబంధించింది. అట్లానే ఐ అంటే సీ అనే అర్థం, చూడగలిగేటటువంటి సామర్థ్యం అని, వే ఆఫ్ సీయింగ్ చూసే విధానం అనేసి ఈ విధంగా. తర్వాత నీడిల్, ఆఫ్ నీడిల్. ఇప్పుడు మనకు సూది ఉంటుంది, సూదికి ఎట్లా ఫస్ట్ ఇక్కడ బెజ్జం ఉంటుంది కదా, బెజ్జం ఉంటుంది, దాన్ని కూడా ఐ అంటారు. ఐ ఆఫ్ ది నీడిల్ అనేసి అంటారనమాట. అది కూడా ఇచ్చారనమాట. ఏ హోల్ ఇన్ ద ఎండ్ ఆఫ్ నీడిల్ యూ పుట్ ద థ్రెడ్ త్రూ. దారం అనేది దాంట్లోనే పంపిస్తారు మీరు అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. నౌన్ అని చెప్పడం జరిగింది. పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దేహంలో ఒక భాగం అని చెప్పబడింది. అలానే చూసేటటువంటి సామర్థ్యం అని దానికి సంబంధించినటువంటి ఉదాహరణ. తర్వాత చూసే విధానం అనేసి, పర్టికులర్ వే ఆఫ్ సీయింగ్, ఈ లుక్డ్ ఎట్ ద డిజైన్ విత్ ద ఐ ఆఫ్ అన్ ఇంజనీర్.
అంటే ఇంజనీర్ చూసినట్టు చూశాడు దాని వంకర, ఆ డిజైన్ వంక ఓ ఇంజనీర్ చూసినట్టు చూశాడయ్యా, ఆ దృష్టికోణంలో చూశాడని. అలానే నీడిల్, సూది ఉన్న బెజ్జాన్ని కూడా ఐ అనే అంటారని అన్నారు. తర్వాత ఐడిఎం అని ఇస్తారని, అంటే ఈడిఎం సంబంధించిన అవి ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఐడిఎం అని ఇస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే బీ ఆల్ ఐస్. బీ ఆల్ ఐస్ అంటే టు బి వాచింగ్ సంబడి ఆర్ సంథింగ్ కేర్ఫుల్లీ విత్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తెలుగులో చెప్పాలంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం. బీ ఆల్ ఐస్, ఒళ్ళంతా కళ్ళు ఎప్పుడు చేసుకొని చూస్తాం? ఏదో మనం చాలా జాగ్రత్తగా చూసేటప్పుడు చూస్తాం అనమాట. సపోజ్ సచిన్ 194 రన్స్ అయినాయి, ఒక 6 కొడితే అతనే ఫస్ట్ అవుతాడు, 200 కొట్టే ఫస్ట్ వ్యక్తి అవుతాడు అనుకోండి. అప్పుడు మనం చివరి బాల్ ఉంది, 6 కొట్టాలి, కొడితే 200 రన్లు అవుతాయి, లేదా మ్యాచ్ గెలుస్తాడు అనుకోండి, 200 రన్లు అవుతాయి, మ్యాచ్ గెలుస్తాడు, చివరి బాల్ 6 రన్లు కొట్టాలి. చాలా మన ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తుంటాం అనమాట. టెన్షన్ని కొంచెం తగ్గించుకుంటా, అదేమో పెరిగిపోతూ ఉంటుంది, మనం ఏం చేస్తాం? చూస్తూ ఉంటాం. అదే బీ ఆల్ ఐస్. తర్వాత బిఫోర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడీస్ వెరీ ఐ, కళ్ళ ముందు, అతని కళ్ళ ముందే. హీ హ్యాడ్ సీన్ హీస్ లైఫ్స్ వర్క్ డిస్ట్రాయిడ్ బిఫోర్ హీస్ వెరీ ఐస్, తన కళ్ళ ముందే తాను జీవితాంతం కష్టపడింది నాశనం అవడం చూశాడు. బిఫోర్ హీస్ వెరీ ఐస్ ఇదనమాట. బిఫోర్ హీస్ వెరీ ఐస్ లేదా బిఫోర్ హర్ వెరీ ఐస్, బిఫోర్ దేర్ వెరీ ఐస్, వాళ్ళ కళ్ళెదుటే, ఆమె కళ్ళెదుటే, అదనమాట. ఈడియమ్స్ అట్లా ఇవ్వడం అయితే జరుగుతుంది. బీ అప్ టు యువర్ ఐస్, ఎస్టీహెచ్ అంటే సంథింగ్ అని అర్థం అండి. డిక్షనరీలో సంథింగ్ అనేసి అర్థం. ఎస్బి అని ఉంటుంది, దానికి అర్థం ఏంటంటే సంబడి అని అర్థం అనమాట. బీ అప్ టు యువర్ ఐస్ అంటే ఇన్ సంథింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సంథింగ్ టు డీల్ విత్, వీఆర్ అప్ టు అవర్ ఐస్ ఇన్ వర్క్. ఇన్ సంథింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డీల్ విత్ అంటే ఏంటంటే ఇక్కడ చాలా వర్క్ ఉండవు, నా నెత్తి దాకుందయా వర్క్ అంటామే. వీఆర్ అప్ టు అవర్ ఐస్ ఇన్ వర్క్, అసలు అంత మునిగిపోయి ఉన్నాం మా యొక్క వర్క్లో, మా నెత్తి దాకుంది, అంతుంది, అంత మునిగిపోయి ఉన్నాం అని చెప్పడానికి బీ అప్ టు యువర్ ఐస్ అనేది వాడడం అయితే జరుగుతుంది. తర్వాత మనం 58వ పేజీ కనుక చూసినట్లయితే 58వ పేజీలో హార్ట్ రిలేటెడ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నాట్ టు లూజ్ హార్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాం, అంటే నిరాశ చెందొద్దు అనేసి అర్థం. నాట్ టు లూజ్ హార్ట్ అంటే నిరాశ చెందొద్దు అనేసి దీని అర్థం. ఇక మిగతా వాటి అర్థాలు ఏందో చూద్దాం. బ్రేక్ సంబడీస్ హార్ట్ అంటే హృదయం ముక్కలు అవడం అని. తర్వాత క్లోజ్ ఆర్ డియర్ టు హార్ట్ అంటే హృదయానికి దగ్గరగా ఉండేటట్టు వ్యక్తి అని. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే నా హృదయపు లోతుల్లో నుండి అనేసి అర్థం వస్తుంది. హ్యావ్ ఏ హార్ట్ అంటే మంచి హృదయం కలిగి ఉండడం, కంపాషనేట్గా ఎంపతి కలిగి ఉండడం. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే ఏది జరిగినా, పక్కోడికి ఏ నష్టం జరుగుతున్నా లేకపోతే బాధలో ఉన్నా పట్టించుకోకపోవడం, పెద్దగా దయగా ఉండకపోవడం, నిర్దయగా ఉండడం. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి, ఇది యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి. చూద్దాం ఇప్పుడు మనం. ఇది యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి అంటే జనరల్గా ఏంటంటే మీ హృదయం ఒకరి దగ్గర ఉండడం, అంటే ఏంటంటే ఎవరో కష్టంలో ఉన్నారు, వాళ్ళకి సంథింగ్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది రావడం, వాళ్ళకి సాయం చేయాలి అనేది. ముందు వీటి అర్థాలు అనేవి చూద్దాం. బ్రేక్ సంబడీస్ హార్ట్ అంటే హృదయం అనేది బద్దలవడం. టు కాజ్ సమ్ వన్ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ పెయిన్ అంటే చాలా బాధకు గురి చేయడం. అండ్ గుండె బద్దలైందంటే ఏంది అర్థం? చాలా బాధ అనేది పడుతూ ఉండడం అనమాట. క్లోజ్ టు హార్ట్ అంటే డీప్లీ వాల్యూడ్ పర్సన్ అనేసి అర్థం, లేకపోతే డీప్లీ వాల్యూడ్ థింగ్ అనేసి అర్థం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే టు స్పీక్ ఆర్ యాక్ట్ జెన్యున్లీ, హృదయపు లోతుల్లో నుంచి మాట్లాడుతున్నాను అనేసి అనమాట. అంటే చాలా జెన్యున్గా అంటే మంచిగా నిజాయితీగా మాట్లాడడం. హ్యావ్ ఏ హార్ట్ అంటే దయ కలిగి ఉండడం. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే దయ లేకపోవడం. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి అంటే టు ఫీల్ గ్రేట్ సింపతి ఫర్ సమ్వన్ అంటే ఎవరి కోసమో సింపతి కలిగి ఉండడం అనమాట. ఇక ఉదాహరణ చూద్దాం. బ్రేక్ సంబడీస్ హార్ట్
ఇట్ బ్రోక్ మై హార్ట్ వెన్ మై డాగ్ పాస్డ్ అవే. కుక్క చనిపోయింది, హృదయం బద్దలైంది. క్లోజ్ ఆర్ డియర్ టు హార్ట్ అంటే గుండెకి దగ్గరగా ఉండడం. మై గ్రాండ్ మదర్స్ నెక్లెస్ ఈజ్ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ హర్. మై గ్రాండ్ అంటే అమ్మమ్మ ఇచ్చినటువంటి నెక్లెస్ ఏదైతే ఉందో అది నా గుండెకి చాలా దగ్గరగా ఉంటుంది అనేసి. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే చెప్పుకున్నాం కదా, నిజాయితీగా మాట్లాడడం. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్కి గాను నేను చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎక్కడి నుంచి అంటే నా హృదయపు లోతుల్లో నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యావ్ ఏ హార్ట్ అంటే దయ కలిగి ఉండడం, జాలి కలిగి ఉండడం. ప్లీజ్ హ్యావ్ ఏ హార్ట్ అండ్ హెల్ప్ ద హోమ్లెస్ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్. దయ కలిగి దయచేసి ఈ ఇల్లు లేని వ్యక్తికి సాయం చేయండి, దయ కలిగి చూడండి, కొంచెం జాలి పడండి అనేసి. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే రాయి లాగా మారిపోవడం హృదయం అనేది. హీ లాఫ్డ్ వెన్ షీ ఫెల్, హీ మస్ట్ హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. ఆమె పడినప్పుడు అతను నవ్వాడు, అతనికి ఏమాత్రం కూడా దయా జాలి అనేది ఏమాత్రం లేవు. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి అంటే కొంతమంది మీద మన హృదయం వెళ్ళడం అనమాట. అంటే ఏంటంటే వెన్ ఐ హార్డ్ అబౌట్ ద న్యాచురల్ డిజాస్టర్ మై హార్ట్ వెంట్ అవుట్ టు ఆల్ పీపుల్ ఎఫెక్టెడ్. ఆలోచనలన్నీ కూడా హృదయంలో ఉండేటటువంటి ఆలోచనలు అంటారు. అంటే మనసు అంతా కూడా ఒక్కచోటే ఉండడం. దాని అర్థం ఏంటంటే ఇక ఇట్లా విపత్తు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ మీదే మై హార్ట్ వెంట్ అవుట్ టు ఆల్ ద పీపుల్ ఎఫెక్ట్. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ వైపే మనసు అంతా అనేది ఉండడం అనమాట. ఇదండి అండ్ దీనికి సంబంధించి ఓన్ సెంటెన్సెస్ ఇడియమ్స్కి సంబంధించి 58వ పేజీలోనే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని ఉన్నాయి. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే షార్ట్ ఫార్మ్స్ అని లేకపోతే షార్ట్ అండ్ ఫార్మ్స్ అనేసి అంటారనమాట. షార్ట్ ఫార్మ్స్ ఇక్కడ ఉంది కదా, షార్ట్ ఫార్మ్స్ అంటారు. ఈ ఏంటంటే ఇప్పుడు చూడండి, కెనాట్ అని ఈ విధంగా రాస్తాం, లేకపోతే ఇలా రాస్తాం. దాని షార్ట్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అపాస్ట్రఫీ ఉపయోగించి. అండ్ ఐ వుడ్ లేకపోతే ఐ హ్యాడ్ అపాస్ట్రఫీ ఉపయోగించి రెండింటికి ఈ విధంగానే రాయడం అయితే జరుగుతుంది. షీజ్ అనే దానికి ఈ విధంగా షార్ట్ అండ్ ఫామ్ ఉంటుంది అపాస్ట్రఫీ ఉపయోగించి. ఈ ఏంటంటే అపాస్ట్రఫీ ఉపయోగించేసి, అపాస్ట్రఫీ స్పెల్లింగ్ ఇది, అపాస్ట్రఫీ ఉపయోగించేసి మనం ఏంటంటే కెనాట్, నాట్, ముఖ్యంగా నాట్ ఉందనుకోండి, ఎన్ఓటి నాట్ ఉంటుంది. దీన్ని సింపుల్గా ఈ విధంగా రాసేస్తాం. అదే కెనాట్ అనుకోండి, సిఏ 2 ఎన్లు ఉంటాయి కదా, ఒక ఎన్నే ఉంచేస్తాం. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ యాక్చువల్గా ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ జనరల్గా మాట్లాడేటప్పుడు ఈ విధంగానే మాట్లాడడం జరుగుతుంది. కెనాట్ వాడరు. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అర్థం కాకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు షార్ట్ ఫామ్స్లో మాట్లాడతారు. కాంట్ అని, షాంట్ అని, వోంట్ అని మాట్లాడతాం. మనం విల్ నాట్ అని రాస్తాం. అట్లా ఉండదు, వోంట్ అని రాయడం అయితే జరుగుతుంది. జనరల్గా మనం ఈ షార్ట్ ఫామ్స్ అనేవి మాట్లాడేటప్పుడు స్పీచ్ ఫార్మాట్లో రాస్తూ ఉంటాం. స్పీచ్ మనం మాట్లాడేటప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. డైరీ రాసేటప్పుడు రైటింగ్ ఏ డైరీ ఈజ్ లైక్ స్పీకింగ్ టు వన్ సెల్ఫ్, ఒకరితో మాట్లాడుకోవడం లాంటిది. కాబట్టి ఈ విధంగా షార్ట్ ఫామ్స్లో అయితే రాసుకోవడం జరుగుతుంది. అట్లానే నాటకాలు కానివ్వండి, నవళ్ళు కానివ్వండి, ఆల్సో హ్యావ్ స్పీచ్ ఇన్ రిటర్న్ ఫామ్. ఏ విధంగా అయితే మాట్లాడతామో అది రిటర్న్ ఫామ్లో పొందుపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి కాంట్రాక్టెడ్ ఫామ్స్ అనేవి అంటే షార్ట్ ఫామ్స్ అనేవి మనం డైరీస్లో, ప్లేసు, నావెల్స్లో చూడడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఐ హ్యావ్ని షార్ట్ అండ్ ఫామ్ ఇట్లా రాస్తారు. ఓకే, మనం నాట్ చెప్పుకున్నాం కదా, నాట్ అనేది ఈ విధంగా ఐ హ్యాడ్ కానీ ఐ వుడ్ కానీ ఇట్లానే. మరి ఎట్లా తెలుసుకుంటామంటే ఈ హ్యాడ్ అనుకోండి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది, వుడ్ తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఆ విధంగా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏం చేశారంటే ఒక 1 యాక్ట్ ప్లేకి సంబంధించినటువంటి డైలాగ్స్ కొన్ని ఇచ్చారు. యాంగ్రీ నైబర్స్ who think Joe the inventor's new spinning machine will make them lose their jobs come to destroy Joe's model of machine. ఇక్కడ ఏంటంటే కొత్తగా నూలు వడికేటటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో స్పిన్నింగ్ మెషిన్, దాన్ని జో కనుక్కోవడం జరిగింది. అయితే ఈ జో కనుక్కున్న దాని వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జాబ్స్ అన్నీ పోతాయి. ఎందుకంటే యంత్రం ఒక పని చేస్తుందంటే 10 మంది మనుషుల జాబ్స్ పోతాయి. కాబట్టి దాన్ని నాశనం చేయడానికి వచ్చారు. కాంట్రాక్టెడ్ ఫామ్స్లో మేక్ రిటర్న్ టెస్ట్ సౌండ్ లైక్ యాక్చువల్ స్పీచ్.
ఇప్పుడు దీని ఏంటంటే మనకి రిటర్న్ ఫార్మాట్లో ఇవ్వడం అయితే జరిగింది. స్పీచ్‌లో ఎలా చేస్తారు? కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వాడతారు. షార్ట్ ఫార్మ్స్ అనేవి వాడటం జరుగుతుంది. రియల్ టు ట్రై టు మేక్ దిస్ extract sound more like real conversation by changing some of the verbs back into contracted forms. కాబట్టి షార్ట్ ఫామ్స్లో రాయమంటున్నారు. ఇక్కడ సపోజ్ ఎలా రాయాలి? ఇక్కడ వేర్ ఈజ్ అని ఉన్నది. నౌ వేర్ ఈజ్ యువర్ హస్బెండ్. ఇక్కడ మనం చూసుకుని ద డోర్ ఈజ్ ఫ్లంగ్ ఓపెన్ అంటే డోర్ని నాన్న తన్నట్టున్నారు, ఒక్కసారిగా ఓపెన్ అయినాయి. సెవరల్ మెన్ ట్రాంపిన్ అంటే అందరూ చాలామంది అడుగు పెట్టారు లోపలికి. దే క్యారీ స్టిక్స్, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? కర్రలు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ హాబ్ అనే వ్యక్తి దగ్గర సుత్తి అయితే ఉంది. ఇప్పుడు ఇది రిటర్న్ ఫామ్లో ఉంది. దీన్ని ఏం చేయమంటున్నారంటే యాక్చువల్గా స్పోకెన్ ఫామ్లో మార్చమంటున్నారు. ఎలా అంటే షార్ట్ అండ్ ఫామ్స్ అనేవి చేస్తే సరిపోతుంది. వేర్ ఈస్ కాస్త ఎట్లా అవుతుందంటే వేర్ ఇట్లా అయింది. అంటే ఇక్కడ ఈజ్లో ఉన్న అయిపోతుంది, అపాస్ట్రఫీ అనేది వస్తుంది. వేర్స్ యువర్ హస్బెండ్ మిస్టర్స్ ఈ విధంగా మారుతుంది. ఇన్ ఈజ్ బెడ్ హీఈస్ సిక్. ఇక్కడ హీఈస్ ఎలా మారుతుంది అంటే హీ రాస్తాం, అపాస్ట్రఫీ పెడతాం, ఎస్ పెడతాం, అవి ఒకటి మిస్ అయింది. అండ్ యూ వుడ్ నాట్ హార్మ్ హిమ్. ఈ వుడ్ నాట్ కాస్త ఎట్లా మారుతుంది? ఈ విధంగా యూగా ఉంటుంది, అపాస్ట్రఫీ వస్తుంది, డి రాస్తాం. యూ వుడెంట్ హార్మ్ హిమ్ ఈ విధంగా మారుతుంది అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది రిటర్న్ ఫార్మాట్లో ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా స్పోకెన్ ఫార్మాట్లోకి మారుస్తున్నాం. అంటే మాట్లాడేటప్పుడు షార్ట్ ఫామ్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే విఆర్ అని ఉంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? అపాస్ట్రఫీ పెడతాం, ఆర్ఈ ఇట్లా వీఆర్ గోయింగ్ టు స్మాష్ హిస్ ఈవిల్ వర్క్ టు పీసెస్. అతను ఏదైతే వడికే యంత్రం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడానికి వచ్చారు. వేర్ ఇస్ ద మెషిన్. ఈ వేర్ ఇస్ కాస్త ఎట్లా మారుతుంది అంటే ఈ విధంగా వేర్స్ ఇట్లా వేర్స్ ద మెషిన్ ఆన్ ద టేబుల్ యాండర్. అదిగో ఆ పక్కన టేబుల్ మీద ఉంది. హియర్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. హియర్ ఈజ్ ఎట్లా మారుతుంది? హెచ్ఈఆర్ఈ అపాస్ట్రఫీ ఎస్. హియర్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అండ్ నౌ ఫర్ యువర్ హస్బెండ్. ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేశాడు? మోడల్ని పగలగొట్టేశాడు. సుత్తి తెచ్చాడు కదా, హాబు సుత్తి తీసుకొని ఒకే దెబ్బ. దెన్ హియర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అదిగో ఇక్కడే దాని సావు వచ్చింది అనేసి గట్టిగా దెబ్బ వేసాడు. హాబ్ స్మాషెస్ ద మోడల్, మేరీ స్క్రీమ్స్. మేరీ అంటే ఈ వ్యక్తి యొక్క భార్య అనమాట, ఎవరైతే స్పిన్నింగ్ వీల్ తయారు చేశారో అతను. నౌ ఫర్ యువర్ హస్బెండ్. ఇప్పుడు మీ ఆయన తల పగలగొట్టబోతున్నా అనేది. ఆమె నైబర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్తుంది. హీ ఈజ్ ఏ సిక్ మ్యాన్ ఇట్లా అవుతుంది. హీఈస్ ఏ సిక్ మ్యాన్ అండ్ ఆల్మోస్ట్ ఏ క్రిపుల్. నడవను కూడా నడవలేడు, కుంటోడైపోయాడు. యూ వుడ్ నాట్ హర్ట్ హిమ్. మీరు బాధ పెట్టకూడదు ఆయన్ని, మీరేం చేయకూడదు, ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదు, అతను చావు బతుకుల్లో ఉన్నాడనేసి అంటుందన్నమాట. యూ వుడ్ కాస్త ఈ విధంగా మారుతుంది. చూడండి, హట్ అనేది ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది ఉంది. యూ వుడెంట్ హర్ట్ హిమ్. ఈజ్ ప్లానింగ్ టు టేక్ అవే అవర్ డైలీ బ్రెడ్. హాబ్ ఏం అతని యొక్క ప్రాబ్లం ఏంటి? ఏదైతే నోటి దగ్గర కూడుందో అది తీసేస్తున్నాడు ఇతను, అందుకని మేము అతను ఏం చేస్తాం? చంపేస్తాం. ఈజ్ కాస్త ఇట్లా మారుతుంది. ప్లానింగ్ టు టేక్ ఏ వాట్ వీ విల్ కాస్త వి ఇట్లా ఉంటుంది, అపాస్ట్రఫీ 2 ఏళ్ళు. వాట్ వీ థింక్ ఆఫ్ హిమ్ అండ్ ఈజ్ వేస్. వీ విల్ షో హిమ్ వాట్ వీ థింక్ ఆఫ్ హిమ్ అండ్ ఈజ్ వేస్. అసలు మేము అనుకుంటున్నామో ఏం చేయబోతున్నామో అతన్ని మేము చూపించి తీరుతాం. మేరీ అంటుంది, యూ హ్యావ్ బ్రోకెన్ ఈజ్ మెషిన్, యూ హ్యావ్ డన్ ఎనఫ్. నువ్వేం చేసావు? మెషిన్ని పగలగొట్టావు, ఇంకా చాలు, అంతకుమించి ఇంకా వద్దు. యూ హ్యావ్ కాస్త ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది కూడా ఈ యూ హ్యావ్ కూడా ఈ విధంగా మనం షార్ట్ అండ్ ఫామ్లో ఈ విధంగా రాయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి. అండ్ ఏదైతే స్పీకింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా మనం ఈ విధంగా అయితే రాయడం అయితే జరుగుతుంది. షార్ట్ అండ్ ఫామ్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక ఇదే పేజీలో 59వ పేజీలో మీరు రైటింగ్ అనేది చూస్తారు. ఈ రైటింగ్ వచ్చేసి ఇక్కడ మనకి డైరీ రైటింగ్ గురించి ఇచ్చారనమాట. నౌ యూ నో వాట్ ఏ డైరీ ఈజ్ అండ్ హౌ టు కీప్ ఆన్. ఎలా రాయాలో మీకు తెలుసు. ఎట్లా తెలుసు? అన్ ఫ్రాంక్ యొక్క డైరీ ఏదైతే ఉందో అది మనం చూడడం జరిగింది. కెన్ యూ కీప్ ఏ డైరీ ఫర్ వీక్ రికార్డింగ్ ద ఈవెంట్స్ దట్ అకర్. అడుగుతున్నారు స్టూడెంట్స్ కూడా. ఒక వారం రోజుల పాటు మీరు కూడా రాయగలరా? యూ మే షేర్ యువర్ డైరీ విత్ యువర్ క్లాస్ ఇఫ్ యూ విష్ టు. అవసరం అనుకుంటే మీ క్లాస్తో ఈ డైరీ ఏదైతే మీరు వీక్ రాశారో అది మీరు షేర్ చేసుకోవచ్చు. యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్ టు రైట్ యువర్ డైరీ. కింద ఇవ్వబడినటువంటి హింట్స్ ద్వారా డైరీ అనేది రాయమంటున్నారు.
తో యువర్ డైరీ ఈజ్ వెరీ ప్రైవేట్, రైట్ యాజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్. యాక్చువల్గా డైరీ అనేది ప్రైవేట్, అంటే మన యొక్క ఓన్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ చేసుకోవడానికి. కానీ ఎవరో చదువుతున్నట్టుగా భావించి వాటిని రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ యువర్ థాట్స్ ఇన్ ఏ కన్విన్సింగ్ మేనర్. మన ఇష్టం వచ్చినట్టు రాయడం కాదు, కానీ కన్విన్సింగ్ మేనర్లో రాయాల్సి ఉంటుంది. యూజ్ వర్డ్స్ దట్ కన్వే యువర్ ఫీలింగ్స్ అండ్ వర్డ్స్ దట్ పెయింట్ పిక్చర్స్ ఫర్ ద రీడర్. బీ బ్రీఫ్. చాలా బ్రీఫ్గా ఉండాలి, చదివే వ్యక్తికి బాగా అర్థవంతంగా ఉండాలి. ఎందుకంటే మనం 2 ఏళ్ల తర్వాత మన డైరీనే చూస్తే, లేదా ఒక 10 ఏళ్ల తర్వాత మన డైరీ చూస్తే అప్పుడు పడిన కష్టాలని మనం ఏమైతే అనుకున్నామో అవి ఎల్కేజీ లాగా అనిపిస్తాయి, లేదా నవ్వు పుట్టిస్తాయి మనకి. దాని ద్వారా జీవితం అంటే ఏందో అర్థమవుతుంది. కాబట్టి కనీసం మనమే చదువుకున్నా మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. శామ్యుయల్ పెపీస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన రాశాడు. ఆయన ఏంటంటే కొంచెం అధికారం, ఈ ప్రభుత్వ ఉద్యోగం చేస్తాం, లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించి అతనికి కనెక్షన్స్ ఉంటాయి. ఆయన రాసిన డైరీ అనేది ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉంది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో వీడియోలు కానీ లేకపోతే ఫోటోలు కానీ లేకపోవడం, డైరీస్కి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. డైరీ లాంగ్వేజ్ హ్యాస్ సమ్ టిపికల్ ఫీచర్స్ సచ్ యాజ్ సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్. ఈ డైరీలో సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ అని ఉంటాయి. ఎట్లా? గాట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఐ అనేది ఉందని. సెంటెన్స్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి వితౌట్ సబ్జెక్ట్స్ ఆర్ వెర్బ్స్. కొన్ని అయితే సెంటెన్స్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. సెంటెన్స్ అని ఏమంటాం? సెంటెన్స్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలా, వెర్బ్ ఉండాలా, ఆబ్జెక్ట్ ఉండాలా, కనీసం సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ ఉంటాయి, ఇది ఉండదు. సెంటెన్స్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఉండదు, కొన్నిసార్లు వెర్బ్ ఉండదు. టూ బ్యాడ్, బోరింగ్, నాట్ గుడ్, ఇలాంటి సెంటెన్స్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ మనం ఏవైతే నేర్చుకున్నామో దే ఆర్, ఐ హ్యావ్, ఐ కాంట్, డిడెంట్, ఎట్సెట్రా ఇట్లా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఎక్స్ప్రెషన్స్ విచ్ పీపుల్ యూజ్ ఇన్ స్పీచ్. మాట్లాడే విధానంలో ఉండేవి కొన్ని ఉంటాయి. గొట్ట, ఇట్లా గొచ్చ, హాయ్ గాయ్స్, ఇట్లాంటివి జనరల్గా డిక్షనరీలో మనకు కనబడవు, GUIS కనబడవు. కానీ మనం రాసే వాటిలో ఏంది ఉంటాయి. ఎందుకంటే జనరల్ పర్సెప్షన్, జనరల్ స్పీకింగ్ ఎట్లా ఉంటుందో అలా రాసేస్తాం. రిమెంబర్ నాట్ టు యూజ్ సచ్ లాంగ్వేజ్ ఇన్ మోర్ ఫార్మల్ కైండ్స్ ఆఫ్ రైటింగ్. అయితే మనం రాసేటటువంటి అఫీషియల్ లెటర్స్ అలాంటి వాటిలో పైన ఉన్నవి రాయకూడదు. ఇలాంటి లాంగ్వేజ్ అనేది మనం ఏమాత్రం కూడా రాయకూడదు. డైరీ అనేది ప్రైవేట్ కాబట్టి మనం సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ రాసుకున్నా, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్ రాసుకున్నా, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ రాసుకున్నా, లేకపోతే జనరల్ కొలిక్వియల్ స్పీచ్ అనే మామూలుగా వాడుకలో ఉన్నటువంటి రాసుకున్నా కానీ ఓకే. కానీ ఫార్మల్ కైండ్ ఆఫ్ రైటింగ్లో మాత్రం ఈ విధంగా రాయకూడదు. అంటే లెటర్ రాయడం ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో మాత్రం ఏమాత్రం రాయకూడదు. ఇక్కడ మనం లిజనింగ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ అయితే ఉంది. ప్యాసేజెస్ ఏంటంటే ఫ్రమ్ ద డైరీ ఆఫ్ శామ్యుయల్ పెపీస్. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇతను. శామ్యుయల్ పెపీస్ దరిదాపుగా అతని యొక్క డైరీలు 10 సంవత్సరాలు సంబంధించిన డైరీలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఎవరు ఈ వ్యక్తి అంటే ఇతను పొలిటికల్గా యాజ్ వెల్ యాజ్ బ్యూరోక్రాట్. అంటే ఇతను ప్రభుత్వ ఉద్యోగం చేశాడు, ఆ తర్వాత పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. కానీ మనం ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం అంటే కేవలం అతను రాసిన డైరీల వల్ల మాత్రమే అతను ప్రసిద్ధుడయ్యాడు. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ గురించి ప్రస్తావన అనేది చాలా కష్టం. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, వీడియోలు లేవు, ఎలా జరిగిందో తెలీదు. కొన్ని బొమ్మల ద్వారా మాత్రమే కొన్ని మనం అర్థం చేసుకోగలం తప్పించి వేరే ఎట్లాంటి ఆధారాలు అయితే మాత్రం లేవు. 1666లో సెప్టెంబర్ 2వ తారీఖున జరిగినటువంటి సంఘటనని ఈయన రాయడం అయితే జరుగుతుంది. జేన్ కాల్డ్ us అప్ అబౌట్ 3 in the morning. పొద్దున్నే అంటే 3 AM లేపడం అయితే జరిగింది. దేనికని? టు టెల్ us a great fire they saw in the city. నగరం అనేది తగలబడుతుంది. ఆ లండన్లో ఆ విధంగా తగలబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా మొత్తం అంతా కూడా మళ్ళా కొత్తగా నిర్మించుకోవడం అయితే జరిగింది. సో ఐ రోజ్ అండ్ స్లిప్డ్ ఆన్ మై నైట్ గౌన్ అండ్ వెంట్ టు హర్ విండో అండ్ థాట్ ఇట్ బీ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ మార్కెట్ లేన్ అట్ ద ఫార్దెస్ట్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈయన 3ంటికి లేచేసి వెంటనే ఆ కిటికీలో నుంచి చూసినప్పుడు ఎక్కడో దూరాన మార్కెట్ లేన్ చాలా దూరాన తగలబడుతున్నాయి. బట్ బీయింగ్ అన్యూజ్డ్ టు సచ్ ఫైర్ యాజ్ ఫాలోడ్ ఐ థాట్ ఇట్ ఫార్ ఎనఫ్ ఆఫ్, సో వెంట్ టు బెడ్ అగైన్ అండ్ టు స్లీప్.
ఆయన ఎక్కడో దూరాన కదా తగలబడుతుంది, అంత చాలా దూరం, అది కూడా మార్క్ లేన్కి చాలా బ్యాక్ సైడ్న తగలబడుతుంది, చాలా దూరం ఉంది, కాబట్టి ఏముందిలే అనేసి వెళ్ళి మళ్ళీ నిద్రపోవడం జరిగింది. అబౌట్ 7 rose అగైన్ టు డ్రెస్ మై సెల్ఫ్. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ 7ంటికి లేచి డ్రెస్ చేసుకున్నాడు. అండ్ దెన్ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ సా ద ఫైర్ నాట్ సో మచ్ యాజ్ ఇట్ వాజ్ అండ్ ఫర్దర్ ఆఫ్. యాక్చువల్గా అతను ఎంతో దూరం అనుకున్న ఫైరు ఇతనికి చాలా దగ్గరగా కనబడుతుంది. బై అండ్ బై జేన్ కమ్స్ అండ్ టెల్స్ మీ దాట్ షీ హియర్స్ దట్ అబౌవ్ 300 houses హ్యావ్ బీన్ బర్న్ డౌన్ టు నైట్ బై 5 weeks. యాక్చువల్గా 300 ఇళ్ళు గాలి అంట, చాలా దూరాన్న కదా అది, కాబట్టి ఏముందిలే తగ్గిపోద్ది అన్నట్టుగా ఇతను చేసేది ఏం లేదు. ఇతను ఏదో నావల్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి పెద్దగా ఇతను చేసేది కూడా ఫైర్ ఇంజిన్ ఫైర్ మ్యాన్ ఏం కాదు. కాబట్టి ఇతనేంది, ఒరే చాలా దూరాన తగలబడిపోతున్నాయి, సరేలే అని వెళ్ళి నిద్రపోయాయి. 300 ఇళ్ళు కాలిపోయినాయి. దట్ ఈస్ నౌ బర్నింగ్ డౌన్ ఆల్ ఫిష్ స్ట్రీట్ బై లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ దాకా వచ్చేసింది అండ్ ఫిష్ స్ట్రీట్ కూడా కాలిపోతుంది. సో ఐ మేడ్ మై సెల్ఫ్ రెడీ ప్రెజెంట్లీ. వెంటనే రెడీ అయిపోయాడు. అండ్ వాక్ టు ద టవర్. ఎత్తుగా ఉండేటటువంటి టవర్కి వెళ్ళిపోయాడు. అండ్ దేర్ గాట్ అప్ అపాన్ వన్ ఆఫ్ హై ప్లేసెస్, చాలా ఎత్తుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోయాడు. సర్ జే రాబిన్సన్ లిటిల్ సన్ గోయింగ్ అప్ విత్ మీ. కాబట్టి రాబిన్సన్ వాళ్ళ చిన్న అబ్బాయి నాతో పాటు కూడా ఉన్నాడు. దేర్ ఐ డిడ్ సీ ద హౌసెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఆల్ ఆన్ ఫైర్ అండ్ అన్ ఇన్ఫినిట్ గ్రేట్ ఫైర్ ఆన్ దిస్ అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ బ్రిడ్జ్. అయితే మొత్తానికి బ్రిడ్జ్కి అటుపక్క ఇటుపక్క ఇళ్ళు మొత్తం తగలబడుతున్నాయి. అంటే ఈ అకౌంట్ ఎంత భయంకరంగా జరిగింది అనేది ఈ అకౌంట్ని బట్టే చాలా ఈ విషయాలు, కొన్ని అంటువ్యాధులు ప్రబలడం గురించి కూడా ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి ఏవైతే మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పెపీస్ తన డైరీలో రాసుకోవడం జరిగింది. దీన్ని మనకి ఏంటంటే లిజనింగ్ యాక్టివిటీ కింద ఇచ్చారు. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే మన ఇచ్చిన యాక్టివిటీలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సమరీ లాగా ఇచ్చారు. అయితే దిస్ ఎంట్రీ ఇన్ ద డైరీ హ్యాస్ బీన్ మేడ్ ఆన్, ఏ రోజున చేయబడింది డైరీలో అంటే మనకి ఇక్కడ చూస్తే September 2 అని ఉంది, September 2 అది మనం ఇక్కడ రాద్దాం. దిస్ ఎంట్రీ ఇన్ ద డైరీ హ్యాస్ బీన్ మేడ్ ఆన్ September 2 బై పెపీస్, శామ్యుయల్ పెపీస్. ఆయన ఎంట్రీ అనేది ఈ డైరీలో చేయడం జరిగింది. శామ్యుయల్ పెపీస్ ఆయన పేరు. ద పర్సన్ హూ టోల్డ్ పెపీస్ అబౌట్ ద ఫైర్ వాజ్ కాల్డ్. ఎవరు లేపింది అని అంటే జేన్ అనే అమ్మాయి, జేన్ లేపడం అయితే జరిగింది. షీ కాల్డ్ ఎట్, ఎన్నింటికి పిలిచింది ఆ అమ్మాయి అంటే 3, అంత టైం పక్కాగా అబౌట్ 3, 3ంటికి అట్లా ఏం చేసింది ఇన్ ద మార్నింగ్ లేపడం అయితే జరిగింది. పెపీస్ వెంట్ బ్యాక్ టు స్లీప్ బికాస్, పెపీస్ అది చూసి మళ్ళీ నిద్రపోవడానికి పోయాడు. ఎందుకు పోయాడు ఆ విధంగా నిద్రపోవడానికి అనేది మనం చూసినట్లయితే అది ఎక్కడో మార్క్ లేన్కి చాలా దూరంలో ఉంది, అందుకని నిద్రపోవడానికి పోయాడు. ఎందుకంటే థాట్ టు బి ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ మార్క్ లేన్ ఎట్ ద ఫార్తెస్ట్. ఇది ఎట్ ద ఫార్తెస్ట్ ఏదైతే ఉన్నారో థాట్ ఇట్ టు బి ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ మార్కెట్ లేన్ అట్ ఫార్తెస్ట్, అంటే చాలా దూరం ఉంది, ఇంకా అంత పెద్దగా యూజువల్ కాదు, అది అన్యూజువలే. కాకపోతే ఏంటంటే ఎక్కడో దూరాన ఉంది కాబట్టి పట్టించుకోవాలి, అంతకు పట్టించుకున్నా కానీ చేసేది ఏమి ఉండదు అనుకోండి. తర్వాత ఎన్నింటికి లేచాడు, ఇది మనం రీజన్ ఇక్కడ రాసేస్తాం, ఇక్కడ పట్టదు కాబట్టి ఇక్కడ మనం అవసరం అయితే ఇక్కడ మనం ఇట్లా రాసేసుకోవచ్చు దానికి సంబంధించి. నెక్స్ట్ పెపీస్ రోజ్ అగైన్ అట్ 7 in the morning, 7ంటికి లేచాడు. బై దెన్ అబౌట్ డాష్ హౌసెస్ హ్యాడ్ బీన్ బర్న్డ్ అవుట్. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 300 ఇళ్ళు కాలిపోయింది అనే విషయం తెలిసింది. ద ఫైర్ హ్యాడ్ స్ప్రెడ్ టు డాష్ బై లండన్ బ్రిడ్జ్. ఏంటి ఎక్కడికి, ఇది ఎక్కడ దాకా, ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళింది. ఫిష్ మార్కెట్ లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ కూడా ఏమైంది, పాకింది. పెపీస్ దెన్ వాక్ టు, అండ్ హైగా ఉండేటటువంటి ఒక టవర్కి వెళ్ళాడు విత్ సర్ జే రాబిన్స్ లిటిల్ సన్. ఇక ఇక్కడ మనం వాక్ టు ద టవర్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. టవర్కి వెళ్ళిపోయాడు. టవర్ ఎక్కేసి ఎవరున్నారు ఇతనితో పాటు అంటే జే రాబిన్సన్స్ లిటిల్ సన్ అయితే ఇతనితో పాటు ఉండడం అయితే జరిగింది. ఇది మొత్తానికి డైరీ ఎంట్రీ జరిగింది September 2 రాసింది శామ్యుయల్ పెపీస్.
నిద్ర లేపింది జేన్ అనమాట. 3కి అట్లా లేపడం జరిగింది. అయితే అది ఎక్కడో చాలా దూరాన మంటలైతే కనబడుతున్నాయి కానీ చాలా దూరాన. పెపీస్ తర్వాత నిద్ర లేచాడు. 7కి లేచిన తర్వాత చూస్తే 300 ఇళ్ళు కాలిపోయినాయి. అంతేకాదు మంటలనేవి లండన్ బ్రిడ్జ్కి అటు ఇటు 2 వైపులా అంటుకున్నాయని, అప్పటికే 300 ఇళ్ళు అనేవి ధ్వంసం అయిపోయినాయి, కాలి బూడిదైనాయి. ఫిష్ మార్కెట్ మొత్తానికి వ్యాపించిందనేసి దాన్ని చూడడానికి టవర్ ఎక్కాడు. ఆయనతో పాటు సర్ జే రాబిన్సన్ గారి యొక్క చిన్న పిల్లోడు కూడా, చిన్న అబ్బాయి కూడా ఉండడం అయితే జరిగింది. ఇది లిజనింగ్ యాక్టివిటీస్కి సంబంధించి. దీంట్లో ఇచ్చినటువంటి ప్రతి యాక్టివిటీ గ్రామర్ టాపిక్, గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయినాయండి. మీకు ఫర్దర్గా కావాలంటే సింపుల్గా మీరు 10 ఇంగ్లీష్ అనేసి గనక కామెంట్ సెక్షన్లో, లేదా 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో మీరు 10 లింక్ అని కనుక అడిగినట్లయితే నేను రిప్లైగా మీకు ఏవైతే ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఈ విధంగా మీరు నేర్చుకోగలరు. థ్యాంక్స్ ఎ లాట్.